ఎంపీ అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ గూండాల దాడులను ఖండిస్తున్నామన్నారు బీజేపీ నేతలు. దాడులు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వాస్తవాలను ప్రజల ముందుకు దాడులకు తెగబడతారా అని అన్నారు. ఇక బంజారాహిల్స్ లోని అరవింద్ ఇంటికి కమల నేతలు ఆయన తల్లిని పరామర్శించారు. జరిగిన సంఘటనపై ఆరా తీశారు. బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణుల దాడి ఘటనను కమలం నేతలు ముక్త కంఠతో ఖండించారు. బంజారాహిల్స్ లోని అరవింద్ ఇంటికి బండి సంజయ్, ఈటల రాజేందర్, విజయశాంతి సహా పలువురు నేతలు ఆయన తల్లిని పరామర్శించారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. దాడి పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో భౌతిక దాడులకు దిగడం టీఆర్ఎస్ కు కొత్తేం కాదన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల సహకారంతో దాడులు చేయడం ఖండిస్తున్నామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాజకీయాల్లో విమర్శకి ప్రతి విమర్శలు ఉండాలి కానీ భౌతిక దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. దాడులు చేయాల్సిన అవసరం ఏముందన్న ఆయన అరవింద్ బూతులేమీ మాట్లాడలేదన్నారు. వాస్తవాలను ప్రజల ముందుకు తెచ్చి ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేయాల్సిన కారణం లేదన్న, ఇద్దరు పోలీసులు ఉంటారు ఇక్కడ. వాళ్ళేమో పొద్దు నుంచి ప్లాన్ చేస్తారు. ఈ షాప్ లో కొంతమంది, ఆ షాప్ లో కొంతమంది, ఆ గల్ల కొంతమంది, ఈ గల్ల కొంతమంది. పోలీసు వాళ్ళు ఫోన్లలో జీప్ లో మాట్లాడేస్తారు, రెడీ ఉన్నారని మాట్లాడేస్తారు. ఎస్ రెడీ అనగానే అక్కడి నుంచి అక్క రెడీ అనగానే తమ్ముడు రెడీ అని. అరవింద్ గారు పొలైట్ గా మాట్లాడారు కదా, విమర్శ చేసారు, దానికి కౌంటర్ ఇచ్చే దమ్ము లేదు. వాస్తవం అని చెప్పి వాళ్ళు ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. ఇవాళ అరవింద్ గారు చేసిన ఆరోపణ వాస్తవం అని చెప్పి తెలంగాణ సమాజం గ్రహిస్తుంది, ఇవాళ గమనిస్తున్నది. తాకకూడని ప్లేస్ లో తాకితే ప్రాణాలు పోతే ఎవరిస్తాడు? నీ అయ్యిస్తాడా? నువ్వు ఇస్తావా? ఎవరిస్తారు? ప్రాణాలు ఇస్తారు. ఇదే నమ్మి కల్చర్, ఇదే నమ్మి సభ్యత, ఇదే నమ్మి సంస్కారం. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఏ ప్రభుత్వం కూడా ప్రజా ప్రతినిధుల ఇండ్లపై ఇంత నీచంగా దాడులకు పాల్పడలేదని తెలిపారు. ఎమ్మెల్యే ఎంపీలకు రక్షణ కల్పించడంలో ఇక్కడి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సమాజాన్ని అల్లకల్లోలం చేయాలని టీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఒక ప్రభుత్వం ఇట్లాంటి నీచమైన చర్యలకు దిగడం అంటే సహనం కోల్పోయి ఇవాళ తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది, ఇక మేము గెలవలేము ప్రజాక్షేత్రంలో నిర్ణయానికి వస్తే తప్ప ఇట్లాంటి చిల్లర పని చేయడు. అరవింద్ గారి ఇంటి మీద ఇవాళ రాళ్ల దాడి చేసి మొత్తం విధ్వంసం సూచించడం తెలంగాణ సమాజం అంతా కూడా దీన్ని గమనిస్తూ ఉంది. ఇవాళ కార్యకర్తలలో కూడా చర్చ జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు తన కోసమే ఉన్నాడు, తన కుటుంబం కోసమే ఉన్నాడు తప్ప కార్యకర్తల కోసం లేడు. ఇలా ఆదేశాలు ఇచ్చి మామే దాడులు చేస్తున్నచ్చు కానీ ఇక్కడ నడవదు. అరవింద్ ఇంటిపై దాడి జరగడం దురదృష్టకరమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అన్నారు. కేసీఆర్ బుద్ధి వంకర బుద్ధని చెప్పిన విజయశాంతి, కేసీఆర్ తన బిడ్డలకైనా మంచి బుద్ధి ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. కవిత వీధి రౌడీలాగా మాట్లాడుతోందని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. టీఆర్ఎస్ తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అరవింద్ గారు మాట్లాడినప్పుడు తప్పు లేదు. కాంగ్రెస్ వాళ్ళు అడిగారు అని చెప్పిన దాన్ని మీరు కౌంటర్ ఇచ్చి ఉంటే సరిపోయేది, మీ బిడ్డ కౌంటర్ ఇచ్చి ఉంటే సరిపోయేది. కానీ ఈ రకంగా దాడులు చేస్తామని చెప్పి ఇంటి మీద దాడులు చేసి వాళ్ళు ఇచ్చిన వాళ్ళ అమ్మగారు ఒంటరిగా ఉంటే ఏ రకంగా వైఫ్రాంతికి గురి చేస్తున్నారు కూడా తెలియదు. కానీ మీ కుటుంబం కానీ కొంచెం డోర్ దగ్గర పెట్టుకుని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతిపక్షం వాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. అటు దాడులు ఎవరు చేసినా బీజేపీ సహించదన్నారు నేతలు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తామన్నారు.